అసలు నేను ఈ వీడియో చేస్తానో లేదో అనుకున్నాను కానీ ఫైనల్‌గా లేట్ అయినా పర్లేదు. కాకపోతే నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉండింది. ఏం వీడియో అంటే కృష్ణాష్టమి రోజు ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ పిల్లల్ని గోపికమ్మల్లా, కన్నయ్యల్లాగా రెడీ చేశారు. కానీ నేను మాత్రం నాకసలు ఆ రోజు కుదరలేదు. నేను చాలా ఫీల్ అయ్యాననమాట. చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని రెడీ చేయకుండా ఉండుంటే ఆ రోజు ఎలా ఉంటది? పిల్లలకంటే తెలీదు కానీ మనకనిపిస్తుందా లేదా పేరెంట్స్‌గా ఉండి, అయ్యో! నా పిల్లల్ని రెడీ చేయలేదు. ఈ మూమెంట్ మళ్ళీ రాదు అన్న ఫీలింగ్ ఏ పేరెంట్స్‌కైనా ఉంటది. నేను మాత్రం చాలా ఫీల్ అయినా. ఆ రోజు కుదరలేదని నేనైతే చాలా ఫీల్ అయిపోయా. కానీ నెక్స్ట్ డే ఇంక నేను ఎలాగో ఖచ్చితంగా నా ఖుషిని అయితే కన్నయ్యలా రెడీ చేయాలి. తనున్న ఏజ్‌లోనే కన్నయ్యలా రెడీ చేస్తే చాలా మంచి అవుట్‌పుట్ వస్తది అని ఫిక్స్ అయిపోయి తననైతే ఈరోజు నేను కన్నయ్యలా రెడీ చేశాను. ఎలా ఉన్నాడు మా ఇంటి కన్నయ్య బావున్నాడా? నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా అనిపించింది. ఎందుకంటే భలే సెట్ అయిపోయింది ఖుషికి ఈ గెటప్. అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నా తల్లికైతే నా దిష్టే తగిలేలా ఉంది. అంత క్యూట్‌గా ఉంది. మీకు వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ.